హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈ అమావాస్య రోజు మీ రాశిని బట్టి పరిహారాలు చేస్తే శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శని గ్రహం. శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు సుమారు 2.5 సమయం పడుతుంది. పురాణాల ప్రకారం శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతిగా ఉంటాడు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే మన జాతకంలో శనిదేవుడు స్థానం ఎల్లప్పుడూ ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తారు. మార్చి 29వ తేదీన శని అమావాస్య వచ్చింది. శనిదేవుడు ఈ సమయంలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోవడమే కాకుండా ఏలినటి శని దోషం, శని సాడేసతి ప్రభావం కూడా తగ్గుతుందని చాలామంది నమ్ముతారు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని అమావాస్య వేళ మీ రాశిని బట్టి ఏ ఏ పరిహారాలు పాటించాలనే వివరాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మేషరాశి వారు శని అమావాస్య వేళ శివుడికి రుద్రాభిషేకం చేయాలి. అలాగే నువ్వుల నూనె, నల్ల నువ్వులు దానం చేయాలి. అదేవిధంగా సుందరకాండ, హనుమాన్ చాలీస పుస్తకాలను కూడా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ వృషభ రాశి వారు శనిదేవుడిని స్మరించుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని, శని చాలీస పఠించాలి. శనిదేవుడు అనుగ్రహం పొందడానికి, కుటుంబంలో సంతోషం పెరిగేందుకు పేదలకు దుప్పట్లు దానం చేయాలి. మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ మిథున రాశి వారు శని దేవాలయంలో పేదలకు నల్ల బెల్లం, నల్లని వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుని ఆశీస్సులు పొందడంతో పాటు ఉద్యోగం, వ్యాపారాలలో మంచి విజయం సాధిస్తారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశి వారు శని అమావాస్య వేళ ఉదయం, సాయంత్రం శని స్తోత్రం పఠించాలి. అదేవిధంగా నువ్వులు, ఆవాలనున్న పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుని ప్రభావం తగ్గుతుంది. మీకు ఆహారం, డబ్బుల కొరత అనేది ఉండదు. సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శని అమావాస్య వేళ సింహరాశి వారు హనుమంతుడిని, శనిదేవుడిని పూజించాలి. ఈ రోజున పుష్యరాగం, ఇనుము, నల్ల నువ్వులు, నీటి కుండ, నల్ల గొడుగు తదితర వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ ఉపవాస దీక్షను ఆచరించి శని దేవాలయంలో శని మంత్రాలను పఠించాలి. అదేవిధంగా పాదరక్షలను పేదలకు దానం చేయాలి. తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య సందర్భంగా శనిదేవుని ఆలయంలో నువ్వులు, నూనె సమర్పించాలి. పేదలకు నల్లని వస్త్రాలు, నల్లని నువ్వులు దానం చేయాలి. అలాగే రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ హనుమాన్ చాలీస పఠించాలి. ఈ పర్వదినాన గోమాతకు, శునకాలకు ఆహారం ఇవ్వాలి. అలాగే ఇనుప పాత్రలను దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ధనుసు రాశి వారు శని అమావాస్య వేళ ఆవ నూనెతో దీపారాధన చేయాలి. పసుపు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శని అమావాస్య వేళ శని దేవాలయంలో తైలం సమర్పించాలి. అలాగే శని మంత్రాలను జపించాలి. హనుమాన్ చాలీస జపించి గోమాతలను దానం చేయాలి. పేదలకు ఆహారం ఇవ్వడం వల్ల శని సాడేసతి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కుంభరాశి వారు శని అమావాస్య వేళ నువ్వులు, ఇనుప పాత్రలు సమర్పించి బంగారాన్ని దానం చేయాలి. ఈ నివారణ చర్యలు శనిదేవుని ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి. మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీనరాశి. ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శని అమావాస్య వేళ మీరు ప్రతికూలతలను తగ్గించుకోవడానికి సుందరకాండ, శని చాలీస పారాయణం చేయడం, పసుపు వస్త్రాలను దానం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.